హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు సీరియస్ అయింది. ఇటీవల అంబర్పేటలోని బతుకమ్మ కుంట పనుల్లో భూ వివాదంపై స్టేటస్ కో ఉన్న అలాగే పనులు జరిపించారని అయితే కోర్టు ధిక్కరణ వాద్యం హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఈ వాద్యాన్ని విచారించిన జస్టిస్ భట్టాచార్య మధుసూదన్ రావు రంగనాథ్పై వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆర్డర్ పాస్ చేసింది. తను వ్యక్తిగతంగా హాజరు కాలేనని కోర్టు నుంచి హాజరు నుంచి మినహాయింపాలని ఆయన పిటిషన్ వేయడం జరిగింది. దీనిపై కోర్టు చాలా సీరియస్గా స్పందించింది. మేము దలుచుకుంటే రంగనాథ్ గారిని మూలకు నిలబెడతాము, ఎందుకంటే చాలాసార్లు పిటిషన్లో మేము ఇచ్చిన పిటిషన్ ధిక్కరించి తను ముందుకు వెళ్ళడం జరిగింది. ఇది పద్ధతి కాదు అని వారు చాలా సీరియస్గా చెప్పడం జరిగింది. డిసెంబర్ 5న తను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కాకపోతే అతనికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తామని చెప్పి కోర్టు చాలా సీరియస్గా తీసుకుంది. తనకు హైడ్రా పనులు ఉన్నాయని, చాలా వ్యక్తిగత పనులు ఉన్నాయని తను రాలేకపోతున్న వాద్యం సబ్మిట్ చేసినా కూడా హైకోర్టు తన వాద్యాన్ని తిరస్కరించి డిసెంబర్ 5న 5 తారీఖు తను ప్రత్యేకంగా వ్యక్తిగతంగా వచ్చి కోర్టు ముందు హాజరు కావాలని హైకోర్టు చెప్పడం జరిగింది. అరెస్ట్ రాని పక్షంలో అరెస్టు చేసి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తామని కోర్టు చాలా సీరియస్గా చెప్పడం జరిగింది.